ఏదైతే ఈ మసూద్ అజర్ని టార్గెట్ చేసుకుని బహవల్పూర్లో ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి త్రివిధ దళాలు కలిసి స్ట్రైక్స్ చేసాయో దాన్ని మనం ఆపరేషన్ సింధూర్ అని పిలుస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ అనేది అప్పుడే అయిపోలేదు. ఎందుకు అయిపోలేదు, ఏం చేయబోతున్నాం, దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ఒక 500 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం. నేను కానీ మా టీం కానీ ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మాకు చాలా బూస్ట్గా ఉంటుంది మీరు ఇచ్చే లైక్. అసలు ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ టెర్రరిజంకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎంత డీప్గా ఇండియాకి కోపాన్ని తెప్పిస్తాయి అంటే ఏ దేశము కూడా ఇంత నీచంగా, ఇంత దరిద్రంగా పనిచేయదేమో, ఇంత చండాలంగా ఏ దేశం ఉండదేమో పాకిస్తాన్ అంతా. ఎందుకంటే ఎవరైతే మసూద్ అజర్ యొక్క ఇంటిని, మన ఈ ప్రాంతాన్ని, 2 ఇళ్ళు ఉన్నాయి వాడికి, అదే ప్రాంతంలో అదే ఊళ్ళో ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఇళ్ళు 2 ఉన్నాయి వాడికి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపులు కూడా అక్కడే ఉన్నాయి. వాటిని గుర్తించి మరి వాటి మీద దాడి చేశారు. ఎవరైతే ట్రైనింగ్ పొందుతున్న టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరూ చనిపోయిన పరిస్థితి. దీనికి ఈ చెప్తున్న ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో మిలిటరీ స్థావరాలు ఉన్నాయి, మిలిటరీకి సంబంధించినటువంటి స్థావరాలు ఉన్నాయి, డిఫెన్స్ కార్యాలయమే ఉంది. అంటే చూడండి ఎంతగా వీళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. పైగా మనం అడిగితే అది పుల్వామా అనండి, యూరి అనండి, లేకపోతే పహల్గామ్ అనండి, అంతకుముందు పార్లమెంట్ మీద దాడైనా, ముంబై దాడులైనా మాకేం తెలియదు, మేము కూడా విక్టిమ్సే. మా మీద కూడా వాళ్ళు దాడులు చేస్తున్నారు. నీ జీ పక్కన పెట్టుకుని నువ్వు వాళ్ళని టచ్ చేయకుండా, నువ్వు వాళ్ళని ఏం కెలకుండా ఉంటే మీ మీద కూడా దాడులు చేసుకుంటారు. ఎందుకు చేయరంటే బేసిక్గా టెర్రరిజం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది అంటే, ఎస్పెషల్లీ ఇస్లాం టెర్రరిజం ఎక్కడి నుంచి పుడుతుంది అంటే, వాళ్ళు తమ మతంలోకి అందరూ రావాలి, రావు అన్న వాళ్ళని చంపేస్తాం, బెదిరిస్తాం, చచ్చినట్టు మారాల్సిందే అనే కాన్సెప్ట్ నుంచి ఇస్లామిక్ టెర్రరిజం పుడుతుంది. మా అల్లా చెప్పినట్టు మా ఖురాన్ చదువుకోవాలనేది. నేను ముస్లిమ్స్ గురించి మాట్లాడలా, ముస్లిమ్స్ టెర్రరిస్టులుగా మారిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సో ఇట్లా ఉన్నవాళ్ళు తమ దేశంలో ఉన్న వాళ్ళు ఎందుకు చంపుకుంటారు అంటే, ఖచ్చితంగా వాళ్ళకి ఒక ప్రాక్టీస్ కావాలి, ట్రయల్ కావాలి. మీకు వినటానికి ఫన్నీగా ఉన్నాయి, ఇది 100% ఫ్యాక్ట్. ఎందుకంటే మసీదుల మీద దాడులు చేసి, మసీదుల మీద బాంబులు వేసి, అదే పాకిస్తాన్కి చెందినటువంటి టెర్రరిస్టులు ప్రభుత్వాన్ని బెదిరించడం కోసం, ప్రభుత్వాన్ని తమ జోలికి రాకుండా ఉండడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ అదే దేశంలో ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్ మసీదుల మీద బాంబులు వేసుకుని చంపుకున్నటువంటి సందర్భాలు పాకిస్తాన్లో కొల్లలు ఉన్నాయి. మీరు గూగుల్లో ఎత్తికితే బోర్డు దొరుకుతాయి. అట్లాంటి దరిద్రగొట్టి అదవల్ని జీ పక్కన పెట్టుకుని, అంటే ఒక 10-8 కిలోమీటర్ల వ్యవధిలో కూడా పెట్టుకుని వాళ్ళ ఇళ్ళు ఉంటాయని ప్రపంచానికి తెలుసు. అక్కడ ఈ మహమ్మద్ వీడి పేరేంటి అజద్ మహమ్మద్ అజర్కి ఆ ఏరియాలో ఇళ్ళు ఉన్నాయనేటువంటి విషయం చాలా మందికి తెలుసు. అసలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద విషయం అది. అయినా కానీ వాడిని టచ్ చేయకుండానో, ఆ టెర్రరిస్ట్ శిబిరాలు ఏదైతే అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళని టచ్ చేయకుండానో ఉన్నప్పుడు దాన్ని మనం ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తాం? లోపలికి వచ్చి పహల్గామ్ని తీవ్రమైన దాడి చేసిన తర్వాత మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో పాటు ఇంత దూరం కూడా వెళ్ళి వాళ్ళని అటాక్ చేసి రావడం అనేది హైలీ అప్రిషియబుల్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగేటువంటి అవకాశం ఉంది, ఏం జరిగే అవకాశం ఉందో కనీసం ఒక మినిమం హింట్ కూడా కంట్రీకి ఇవ్వకుండా మాక్ డ్రిల్ అని చెప్తూ అవతలకు తీసుకెళ్లి వాళ్ళు జీలో డ్రిల్ చేసి వచ్చేసారు. చాలా చక్కగా, చాలా తెలివిగా. మాక్ డ్రిల్ జరుగుతుంది, అది వేరే విషయం. బట్ దీన్ని ఒక షీల్డ్గా చూపిస్తూ వాళ్ళు ఏదో మాక్ డ్రిల్ చేసుకుంటున్నారు లేరా అనుకునేలోపు బాంబులు పడిపోయి వీళ్ళందరూ చచ్చిపోయే ఒక తెలివైనటువంటి ప్లాన్ని ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ చేసింది. దాన్ని మనం రియల్లీ అప్రిషియేట్ చేయాలి. అయితే ఫర్దర్గా మూవ్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసిన దాన్నే రిటాలియేషన్ అంటాం. పహల్గామ్కి వాళ్ళు చేసిందని టెర్రరిస్ట్ అటాక్ అయితే, మనం చేసింది టెర్రరిస్టుల మీద రిటాలిటేషన్. ఈ రిటాలిటేషన్ని వాళ్ళు ఎట్లా తీసుకుంటారనే దాన్ని బట్టి మన ఫర్దర్ మూవ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కుక్కేడుపులు, దొంగ డ్రామాలు ఆల్రెడీ స్టార్ట్ చేసేసి చచ్చిపోయింది సివిలియన్స్ అనేటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఒక ప్యానిక్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే సివిలియన్స్ మీద ఇండియా దాడి చేస్తుంది అనేది వరల్డ్ వైడ్ గ్లోబల్ చెప్పడానికి. ఫస్ట్లో ఎంత సిగ్గుమాలితనం, ఎంత ఎదవాలనుకుంటారంటే జనాలు, వాళ్ళు ఏం చెప్పాడు తెలుసా, 5 ఫైటర్ జెట్లు మేము కూల్చేసాము, అందులో ఉన్నటువంటి సెవెరల్ సోల్జర్స్ని, ఒకళ్ళిద్దరుగా సెవెరల్ ఆర్మీ సోల్జర్స్ని మేము ప్రిజనర్స్గా తీసుకున్నామని ఆ దేశ డిఫెన్స్ మంత్రి, రక్షణ వ్యవస్థ మంత్రి, మన రాజ్నాథ్ సింగ్ లాగా వాళ్ళకు కూడా డిఫెన్స్ మినిస్టర్ వాడు ఓపెన్గా చెప్పేశాడు జియో న్యూస్కి. మళ్ళీ గంట తర్వాత లేదు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇంకో ప్రెస్ వాళ్ళు ఏదో అడిగితేనో ఫోన్లోనో ఏం చెప్పాడంటే, లేదండి మేము ప్రిజనర్స్ ఏం తీసుకోలేదు, కూల్ చేసామని చెప్పాడు. ఇంకొక సాయంత్రానికి ఏం చెప్తాడంటే, మేము ఎవరిని కూల్చలేదు, వాళ్ళే వచ్చి మాది కూల్చి వెళ్ళిపోయారని చెప్తాడు. ఇట్లా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్. సో 2 స్ట్రాటజిక్ ప్లాన్స్ ఇండియాకి చాలా క్లియర్ కట్గా కనపడుతున్నాయి. ఒకటి, మనం ఇచ్చింది రిటాలిటేషన్, దానికి వాడు ఏదన్నా ఒక కవ్వింపు చర్య కానీ ఆల్రెడీ చేస్తున్నాడు. పూంచ్ దగ్గర అక్కడ చాలా భారీ లెవెల్లో చేస్తున్నారు.
ఫైరింగ్ ఎక్స్చేంజ్ అవుతుంది. కొన్ని గ్రామాల మీద దాడి చేసి ఒక 10-15 మంది సివిలియన్స్, జమ్మూ కాశ్మీర్ సివిలియన్స్ని చంపేశారు. అక్కడ ఆర్మీ చంపేసింది. ఉగ్రవాదుల మీద దాడి చేస్తే అక్కడ ఆర్మీకి ఎందుకంత ఇది వస్తుందో మనకు అర్థం కాదు ఇప్పటికీ కూడా. పాకిస్తాన్ మీద దాడి కాదు ఇది, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న, ఎన్నాళ్ళు చెప్తున్నా పట్టించుకొని ఉగ్రవాదుల మీద దాడి అని స్పష్టంగా చెప్తున్నా కూడా ఉగ్రవాదుల మీద దాడి చేయగానే ఇక్కడ ఆర్మీ వచ్చి ఇండియన్ ఆర్మీ మీద ఫైరింగ్ స్టార్ట్ చేయడం, సీజ్ ఫైర్ వైలేషన్స్ వరుసగా 8 రోజుల పాటు చేయడం, అక్కడ ఉన్న గ్రామాల మీద ఇష్టం ఫైరింగ్ చేయడం, సివిలియన్స్ చచ్చిపోవడం. ఇది ఒక రాక్షసుడు చేసేటువంటి పని, ఒక సైకోలు చేసేటువంటి పని, శాడిస్టులు చేసే పని చాలా స్పష్టంగా చేస్తుంది పాకిస్తాన్. దాన్ని అడ్డుకోవడానికి అంటే మనం ఇచ్చిన దాన్ని వాళ్ళు ఏ రకంగా రివెంజ్ లాంటిది ప్లాన్ చేస్తారో, ఒక మోర్కప్పు సైకో దాంతో ప్లాన్ చేస్తారో అనేది చూసుకుని దాన్ని నిలువరించుకోవడం ఫస్ట్ ప్లాన్ అయితే, ఈ స్ట్రైక్ ఏదైతే జరిగిందో ఇది కొన్ని గంటల ముందు మాత్రమే ఫిక్స్ అయింది. ఈ అజర్ గాడి ఇంటి మీద పడాలి, వాడు అక్కడ అవైలబుల్గా ఉన్నాడని ఇన్ఫర్మేషన్ రావడం వల్ల 1-2 అవర్స్ ముందు మాత్రమే ఇది ప్లాన్ ఉంది. కానీ నిజానికి ఇది కాదు ప్లాన్. బేసిక్గా వేరే ఏరియాస్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ని గట్టిగా టార్గెట్ చేసేటువంటి పనిలో భారతదేశం ఉంది. దాని మీద కూడా కమింగ్ అవర్స్లోనే ఖచ్చితమైన చావు దెబ్బను కొట్టే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఒక అంచనా వేసుకునే లోపు మన అంచనాన్ని దాటి ఇండియన్ ఆర్మీ కానీ, గవర్నమెంట్ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నాయి. వాళ్ళకి మనం ఇదే లెవెల్లో సపోర్ట్ ఇస్తూ ఉండాలి. జై భారత్ అని కామెంట్ చేయండి.